ఎంత కఠినమైన హృదయం కలిగిన వారినైనా దేవుడు రక్షించ సమర్థుడని మనం చూడబోయే నాటిక ద్వారా గ్రహిస్తాం. దేవుడు ఎవరినీ త్రోసివేయక అందరూ రక్షించబడాలని, దానికోసం దేవుని బిడ్డలైన వారు రక్తాన్ని చిందించారు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభువా స్తోత్రం. ఇప్పుడు మనము ప్రభు ప్రార్థన ప్రారంభిద్దామా? Soldiers, captain is coming. Salute. Very good, sir. రాజు, జోకబ్. Yes, sir. ఇంకా సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అక్కడ? సార్, వాళ్ళను ఎంత చిత్రవద్ద చేసినా వాళ్ళు నిజం చెప్పడమే లేదు సార్. ఏమిటి, వాళ్ళు ఇంకా నోరు విప్పలేదా? సార్, ఓకే సార్. సార్, జనరల్ ఆన్ ద లైన్ సార్. హలో, కెప్టెన్ ఇస్ హియర్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. General is coming. All get ready. Yes, sir. General is coming. Salute. Good morning, sir. కెప్టెన్, ఎనీ న్యూస్? సార్, మనం పెట్టిన హద్దుల్ని మీరి రహస్యంగా యేసు భగవానుని ప్రార్థిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని ఇక్కడికి నిర్దాక్షిణ్యంగా లాక్కురావడం జరిగింది సార్. ఏంటి, మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ గ్రూపా? అంతేకాకుండా యేసుక్రీస్తుని ఆరాధించే కూటమికి ఒక నాయకుడా? ఏయ్, ఇంకా అతల్లాగా ఎంతమంది ఉండుంటారు? సార్, అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టినా నోరు తెరవడం లేదు సార్. నిజం చెప్పడం లేదు సార్. ఓ అలాగా, వాణ్ణి లాక్కురండి. ఓ, నువ్వే నా కూటమికి నాయకుడివి? నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పరిపాలనలో ఉన్న ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావా? అయ్యా, నేను జనాల్ని తప్పుదారి పట్టించలేదు, మంచి దారిలోనే తీసుకువెళ్తున్నాను. యేసుని ప్రార్థించడంలోనే సత్యము జీవనము ఉన్నదని చెప్తున్నాను. ఆ సత్యాన్ని నేను ప్రజలకు బోధిస్తున్నాను. ఏం కూసావరా? అయ్యా, నన్ను నరికి పోగులు పెట్టిన ఆ ప్రభువే నిజమైన దైవం. ఏమన్నావ్? ఆ యేసే నిజమైన దైవమా? అందరూ జాగ్రత్తగా వినండి. యేసును కొలిచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సజీవ దహనం చేయండి. Yes, sir. ఇదిగో ఈ భయంకర సంఘటన చూడండి, చూస్తూనే ఉండండి. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. క్రైస్తవ బిడ్డలు ఎక్కడున్నారని ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెతికి వెతికి చిత్రవద చేసి నానా హింసలు పెట్టి చంపుతున్నారు.
దేవదేవుడా, ఈ దీనుల్ని కాపాడవా. వయస్సుడికిపోయింది, బలహీనున్నైపోయాను. నీ సువార్త మహిమలను తెలియజేయాలి. ఓ నా ప్రభువా, ఈ దీనుల్ని కరుణించి కాపాడు. నువ్వే రక్షణ, కాపాడు, నువ్వే కాపాడు. నాయనా, అయ్యా బాబు, నువ్వు అయ్యా, నా పేరు యాండ్రూస్. నేను మీరు చేసిన ప్రార్థన ద్వారా దేవదూతలు నన్ను మీ దగ్గరకు చేర్చాయి. బాబు, దేవదూతలా నా దగ్గరికి నిన్ను పంపించాయి. అవును. ఆశ్చర్యంగా ఉంది. నా దేవుడు నా మొరాలకించాడు. ఇదిగో చూడు, ఇవన్నీ వేద గ్రంథాలు. వీటి గురించి కొన్ని సంవత్సరాలుగా కన్నీటితో ప్రభువుని ఆరాధించాను. ఈ వేద పుస్తకాలు లేకనే చాలా మంది మరణించారు. ఈ దేవవాక్యములు ఆ దేవుని బిడ్డలకు చేరాలి. అయ్యా, నేను తీసుకువెళ్తానయ్యా, నేను తీసుకువెళ్తాను. బాబు, నువ్వు అక్కడికి ఎలాగైనా చేరాలి. ఈ జీవిత పోరాటంలో నువ్వు ఎలాగైనా విజయం సాధించాలి. సాధిస్తావా? ఈ జీవితం యేసు ప్రభువుకే అంకితం. ఆ దేశం కోసం నా ప్రాణాలు పోయినా కూడా నేను తీసుకువెళ్ళి అప్పగిస్తాను. అయ్యా, మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను తీసుకువెళ్ళి అప్పగిస్తాను. మీరు ప్రార్థన చేయండి. సార్, వీడిని చూస్తే అనుమానంగా ఉంది సార్. ఏంటది? సార్, అది ఓ ప్రభువా, ఈ వేద గ్రంథాన్ని వీళ్ళ కళ్ళకు వేరే గ్రంథాల్లా కనబడేలా చేయి. చెప్పు, ఏంటిది? సార్, ఇది నిఘంటువు. ఏదో వేద పుస్తకాల్లో అనిపిస్తున్నాయి. సార్, ఇది జీవిత నిఘంటువు సార్. ఏమిటి? ఇది జీవిత నిఘంటువా? సరే సరే, వీటిని తీసుకెళ్ళు. అబ్బా, యేసు ప్రభువా, నీకు కృతజ్ఞతలయ్యా. ఎవరు? ఇదేంటి? మరియా, ఏమిటండి? అయ్యయ్యో, జాగ్రత్త. లోపలికి తీసుకెళ్ళు. పద. చూసి కూర్చో. నీళ్ళు తీసుకురా. తమ్ముడు. అయ్యా ప్రభువా, నేనేం చేయాలో నాకు తెలియలేదు. ఇదో తమ్ముడు, ఈ నీళ్ళు తాగమ్మా. ఆ భోజనం పళ్ళె పెట్టివు, తిను. మిమ్మల్ని చూస్తుంటే క్రైస్తవులాగా కనిపిస్తున్నారే. పెద్దగా చెప్పొద్దయ్యా, పెద్దగా చెప్పొద్దు. అవును, మేము క్రీస్తువులమే. ఇక్కడ క్రీస్తువులని తెలిస్తే
కాల్చి చంపేస్తారు. క్రైస్తవులమని తెలియకుండా బతకటం కూడా చాలా కష్టం అయ్యా, చాలా కష్టం. ఇక్కడున్న మన వాళ్ళని క్రైస్తవులని తెలిస్తే ఈ ప్రభుత్వం బంధించి కారాగారంలో వేసి చిత్రహింసలు పెట్టి చంపుతుంది. అది మాత్రమే కాదు, మన వాళ్ళందరినీ బంధించి బండు చాకిరి చేపిస్తున్నారయ్యా. వాళ్లకు ప్రభువుని గురించి, వేద గ్రంథం గురించి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరయ్యా. ఈ దేశంలో ఉన్న మన గ్రంథాలన్నీ చించి పారేస్తున్నారయ్యా, చించి పారేస్తున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆ దేవుని గురించి మాట్లాడేవాడివి. ఇంత కష్టకాలంలో ఆ ప్రభువుని గురించి మాట్లాడుతున్నావే, ప్రభువుని గురించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎవరు బాబు? బాబు నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు. దయచేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. వెళ్ళిపో. అయ్యా, నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ దేశ ప్రజలందరికీ యేసు ప్రభువు గురించి చెప్పడమే తప్ప నా నోట ఇంకే మాట రాదయ్యా. అందుకే చాలా మైళ్ళ దూరం నుంచి ఆ ప్రభువే నన్ను ఇక్కడికి పంపించారు. ఇదిగో చూడండి, ప్రభు దీన్ని మన కోసమే ఇచ్చారు. చూడండి చూడండి, దీన్ని చూడండి. ఇక్కడ ఎవరి కళ్ళకి కనిపించకుండా ఈ వేద గ్రంథాన్ని ఇక్కడ ప్రజలకనే ప్రభువు పంపించారు. ఈ వేద గ్రంథం లేకుండా నేను ఎన్నో రోజులు కన్నీరు కార్చేనే. ఏది ఒకసారి ఇవ్వవే అయ్యా ప్రభు. నీ గ్రంథాన్ని చూసే భాగ్యం నాకు కల్పించావు, నీ గ్రంథాన్ని చూసే భాగ్యం నాకు కల్పించావయ్యా. ప్రభువా చాలా సంతోషం. ఈ రక్షణగా ఉన్న దళాల మధ్య నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. నేను మార్గం చెప్తాను, జాగ్రత్త. మార్నింగ్ సార్. కెప్టెన్, తను నీ కూతురా? అవును సార్, నా కూతురే. హాయ్ బేబీ, వాట్స్ యువర్ నేమ్? సార్, పుట్టగానే తల్లి చనిపోయింది. తనకి మాట్లాడడం రాదు, కానీ మనం ఏం చెప్పినా సరే అది అర్థం చేసుకునే శక్తి మా హెలెన్కు ఉంది సార్. అది మాత్రమే కాదు, స్కూల్లో జరిగే స్పోర్ట్స్లో మా అమ్మాయి నెంబర్ 1. ఓకే బేబీ, సీ యూ, బాయ్. నేను ఉంటాను సార్. ఓకే సార్. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది క్రైస్తవులు ప్రాణానికి తెగించి యేసు ప్రభువుని రహస్యంగా ఆరాధన చేస్తూ వచ్చారు. మనం ఇప్పుడు ప్రభువుని ప్రార్థిద్దామా? మా కోసం ప్రాణాలను ఇచ్చినవాడా, మా కోసం మరణించి లేచినవాడా. దయచేసి అందరూ కూర్చోండి. మనం ఇప్పుడు దేవుని సువార్త గురించి స్తుతిద్దామా? ప్రియమిత్రులారా, అపోస్తు దైవకావ్యంలో 14వ అధ్యాయంలో 22వ వాక్యం గురించి మనం చర్చిద్దాం. నేను ఈ వచనంలో మానవుని గురించి బోధించేది ఏమిటంటే, ఎన్ని ఉపద్రవములు వచ్చినను ఏమైనాను దేవుని రాజ్యము స్థాపించబడును. ఇందులో లిఖించబడిన విధంగా మనము దేనికి భయపడకుండా ప్రభువుని స్తోత్రము నిత్యము ప్రార్థించెదము. ఆమెన్. యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఏ సువార్తనైనను ఈ భూమిపైన అన్ని జాతుల వారికి తెలియపరచాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ప్రభు ఆజ్ఞను ఎలాగైనా రహస్యంగానైనా సరే ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇదిగో వీళ్ళు మరణించినా సరే అనే తీర్మానంతో
ఇంటింటికి సువిశేషాన్ని రహస్యంగా చెప్పడానికి వెళ్ళారు. ఒకరోజు ఇంట్లో ఎవరండి? ఏమ్మా, నీకు మాటలు రావా? అయ్యో దేవా, ఈ పసిదానికి మాట లేకుండా చేశావే. ఏమ్మా, మీ నాన్న లేరా? అమ్మ కూడా లేదా? సరే అమ్మా, తాగడానికి కాసిన నీళ్ళు ఇవ్వు తల్లి. చాలా సంతోషం అమ్మా. నేను ఓ విషయం చెప్తాను, వింటావా? యేసునాథుడనే ఓ ప్రభు ఉన్నాడమ్మా. ఆయన కళ్ళు లేని వారికి కళ్ళిస్తున్నాడు, నడవలేని వారికి నడకనిస్తున్నాడు, చెవులు వినబడిన వాళ్ళకి వినేటట్టు చేస్తున్నారు, మృతజీవులకు కూడా ప్రాణం పోస్తున్నారమ్మా. నువ్వు యేసునాథుని నమ్మితే నీకు అద్భుతాన్ని చూపిస్తానమ్మా. యేసునాథుని నమ్ముతావమ్మా? నీకోసం ప్రార్థించనా? మోకాళ్ళ మీద కూర్చో అమ్మా. ప్రభువా, ఈ బాలికపై నీ కరుణ చూపి ఈ బాలిక నోరు తెరిచి మాట్లాడేటట్టు చెయ్యి. నీ కరుణతో కాని పని ఏమీ లేదు. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. హెలెన్, ఆమేన్. హెలెన్, ఇంకొకసారి పిలువమ్మా. ఇంకా నువ్వు మాట్లాడు హెలెన్. మాట్లాడమ్మా, మాట్లాడు. అమ్మా హెలెన్, ఇంకోసారి డాడీ అని పిలువమ్మా. అయ్యా, నా కూతురు మాట్లాడుతుంది. అయ్యా, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇది నేను నమ్మలేకపోతున్నానయ్యా, నమ్మలేకపోతున్నాను. అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి. సార్, ఇదంతా యేసు మహిమ. ఇది నా గొప్పతనం కాదు. ఆ ప్రభువే మీ బిడ్డకు మాటిచ్చాడు. ఆయన ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. అయ్యో, నేనెన్నో పాపాలు చేశానయ్యా. అయ్యా, ఈ చేతులతో ఎంతో మంది క్రైస్తవులను చిత్రవద చేసి అణువణు హింసించి చంపానయ్యా. అటువంటి మహా పాపాలు చేశాను నేను. అలాంటిది నా కూతురికి మాట ప్రసాదించాడయ్యా. అయ్యా, ఇప్పుడే తెలుసుకున్నానయ్యా, ఆ యేసుక్రీస్తే నిజమైన దైవమని, నిజమైన దైవమని. అయ్యా సార్, ఇంతవరకు మీరు చేసిన పాపాలన్నీ ఆ ప్రభు దగ్గర చెప్పుకోండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. ఎందుకంటే ఆయన ఒక్కడే మన గురించి రక్తం చిందించి సిలువ వేయబడి మూడవ నాడు సజీవంగా లేచి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. అయ్యా, అయ్యా, యేసుక్రీస్తు ఉన్నాడయ్యా, యేసుక్రీస్తు ఉన్నాడయ్యా. నేను నమ్ముతున్నాను. అయ్యా, ఇక మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి అయ్యా, నేను చేస్తాను. అయ్యా, మీకే సహాయం కావాలి చెప్పండి అయ్యా, చెప్పండి, చెప్పండి అయ్యా. నా గురించి మీరేమీ చేయక్కర్లేదు. యేసునాథుని గురించి జీవిస్తే చాలు.
మీరు ప్రభు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం మీకు సహాయంగా ఉంటుంది. చదువుతానయ్యా, చదువుతాను. అయ్యా సార్ నాకింకా సెలవు ఇప్పిస్తారా? పాప వెళ్ళొస్తానమ్మా. సరే. అయ్యా ఒక్క నిమిషం. ఎందుకు? మా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని నేను బయటకు వెళ్ళి చూసొస్తాను. అలాగే. అయ్యా ఎవరూ లేరు, మీరిక బయలుదేరండి. అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి. పాప వెళ్ళొస్తానమ్మా. అయ్యా నీ మేలు మర్చిపోలేనయ్యా. నేను వస్తానండి. ఈ జన్మలో నీ మేలు మర్చిపోలేనయ్యా. అయ్యా అయ్యా స్టాప్ స్టాప్. ఏయ్ రండిరా, ఆగండి. మీ బ్యాగులు ఏమున్నాయి? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? చెప్పండి. అయ్యా అది మీ బ్యాగులు ఏమున్నాయి చెప్పండి. ఏమీ లేవయ్యా. మిమ్మల్ని చూస్తేనే క్రైస్తవులా ఉన్నారే. వీళ్ళందరినీ ఈడ్చుకురండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీళ్ళని చూస్తేనే క్రైస్తవులా ఉన్నారు సార్. ఆ అనుమానంతోనే వీళ్ళని తీసుకొచ్చాం సార్. ఏమిటి వీళ్ళని చూస్తుంటే క్రైస్తవుల్లా అనిపించడం లేదు. సరే సరే మీరు వెళ్ళండి. ఏమిటి చూస్తూ నించున్నారు? వెళ్ళండి. ఆ క్రైస్తవులు ఎక్కడున్నా ఈడ్చుకొని రండి. ముందు ఆ పని చూడండి. ఈ విధంగా కెప్టెన్ క్రీస్తువులందరికీ రహస్యంగా సహాయం చేస్తూ వచ్చారు. తన హృదయం అనే ఇంటిలో యేసుని దేవునిగా నిలిపి ప్రార్థన చేస్తూ వచ్చారు. సంజయ్, కెప్టెన్ చూస్తే నాకు అనుమానంగా ఉంది. అవును సార్, అతను చూస్తే నాకు అనుమానంగా ఉంది. సోల్జర్ జనరల్ ఇస్ కమింగ్. జనరల్ సల్యూట్ సల్యూట్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాతో అర్జెంటుగా మాట్లాడాలని మీరు పిలిపించారట. కొన్ని రోజులుగా క్రైస్తవులు తప్పించుకు తిరుగుతున్నారట. అది ఎలా జరుగుతోంది? అంతేకాకుండా మన ప్రాంతంలోనే క్రైస్తవ కూటములు ఏర్పాటు చేసుకుని దైవ ప్రార్థనలు చేస్తున్నారట. అదెలా జరుగుతోంది? మీరంతా ఏం చేస్తున్నారు? సార్ వాళ్ళ కోసం ఎంత వెతికినా దొరకడం లేదు సార్. ఏంటి? ఎంత వెతికినా దొరకడం లేదా? ఎందుకు దొరకడం లేదు? మీ వల్లే వీలు కాలేదంటే మరి ఎవరి వల్ల అవుతుంది? ఇది నేను సహించలేను. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. కెప్టెన్ నువ్వు చెప్పు. సార్ నీకు తెలుసు ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుందనేది. సార్ అటువంటి పొరపాటేమీ జరగలేదు. అయినా కూడా మేం మా ప్రయత్నాల్ని బలంగా చేస్తూనే ఉన్నాం. తప్పకుండా వాళ్ళు దొరుకుతారు సార్. లేదు, ఎక్కడో తప్పు జరుగుతోంది. అది నిజం. సంథింగ్ ఈజ్ రాంగ్. తెలియదు. ఏం జరుగుతోంది ఇక్కడ? మీకు తెలుసు. కెప్టెన్ చెప్పు కెప్టెన్ చెప్పు. నా పరిపాలనలో మన మధ్యలో ఒక ద్రోహి ఉండడానికి వీల్లేదు. నో, చెప్పు కెప్టెన్ చెప్పు. నీ అంత సామర్థ్యం కలవాడు మన టీంలో ఒక్కడు కూడా లేడు. మన సీక్రెట్స్ అన్నీ నీ ఒక్కడికే బాగా తెలుసు. నీకు తెలియకుండా ఏ ఒక్క పని ఇక్కడ జరగదు. అలాంటప్పుడు ఎందుకు నీకు తెలియదని చెప్తున్నావు? చెప్పు కెప్టెన్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? సార్
నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. సార్, నేను ఇన్ని రోజులుగా దాచిపెట్టిన ఒక నిజాన్ని చెప్పబోతున్నాను సార్. సార్, నిజం చెప్తున్నాను. ప్రపంచం కోసం ప్రాణాలు అర్పించిన ఆ యేసు ప్రభువే నిజమైన దైవం సార్, నిజమైన దైవం సార్. ఏమంటున్నావు? ఆ యేసే నిజమైన దైవమా? సోల్జర్స్, కమ్ ఆన్! అవును, ఈ అమానుష్య సంఘటనని చూసారా? ప్రేమ నిండిన యేసు ప్రభువు కోసం ఆ కెప్టెన్ తననే కానుకగా అర్పించుకున్నారు. అపురూపమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడవలసిన పని లేదు. కారణం, మనకు సాయంగా కెప్టెన్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరిద్దాం. ఇదేనా మీ రహస్య కూటమి? నువ్వేనా వీళ్ళందరికీ బోధకుడివి? యేసు యేసు అని చెప్పి ఎందుకు నా ప్రజల్ని పాడు చేస్తున్నావు? ఇవ్వు. ఇదేనా వేద గ్రంథం? ఇదెలా నా దేశంలోకి వచ్చింది? సరే కానివ్వండి, మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇదిగో ఈ వేద గ్రంథం మీద ఉమ్మి వేసి యేసుని మర్చిపోయి వెళ్ళిపోండి. లేదంటే ఇక్కడున్న తుపాకీ గుళ్ళకి మీరంతా బలవుతారు. ముందుగా నువ్వు ఉమ్మి వేసి వెళ్ళు. నేను వెయ్యలేను, నా వల్ల కాదు. ఏమన్నావు? ఉమ్ము వస్తాను. త్వరగా. మీ బోధకుడే ఉమ్మి వేసి వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? త్వరగా ఉమ్మి వేసి వెళ్ళిపోండి. యేసు ప్రభు వాక్యాలు నా మనసులో ఉండగా నాకెందుకు భయం? హెలెన్, ఉమ్మేసి వచ్చాయమ్మా. హెలెన్, ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? హెలెన్, ఉమ్మూసి వచ్చాయమ్మా, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారమ్మా. హెలెన్, ఉమ్మూసి వచ్చాయమ్మా. ఎందుకు అక్కడే నిలబడిపోయావు? ఉమ్మి వేసి వెళ్ళిపో. లేదు, నేను యేసు ప్రభు మీద ఉయ్యను. లేదు, నేను యేసు ప్రభు మీద ఉయ్యను. అంకుల్, ఈ యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. నేను ఉయ్యను. అంకుల్, అంకుల్, యేసు ప్రభువు మీ పాపాల్ని క్షమిస్తారు. నేను ఉయ్యను అంకుల్.
మంచివారు. మీ పాపాలన్నిటినీ క్షమిస్తారు అంకుల్. నేను వెయ్యను. అంకుల్, యేసు ప్రభువు నా కోసము, మీకోసము, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసము సిలువ వేయబడ్డారు అంకుల్. ఆయన మన కోసమే ప్రాణాలు అర్పించారు అంకుల్. అంకుల్, యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. ఏమంటున్నావు? అవును, నువ్వు హెలెన్వి కదూ? అవును అంకుల్, మీరు మా నాన్నగారిని కాల్చి చంపేశారు కదా, నేనే అంకుల్. నేను ఆయన కూతుర్నే. నువ్వు మగదానివి కదా? అవును అంకుల్, ఆ యేసు ప్రభువే నన్ను మాట్లాడించారు అంకుల్. ఆయన చాలా మంచివారు అంకుల్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు అంకుల్. హెలెన్, ఏమంటున్నావు? ఆ యేసు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. హెలెన్, హెలెన్, ఎంతో మందిని ఈ చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేశాను హెలెన్. అలాంటప్పుడు యేసు నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. అయ్యో హెలెన్, నన్ను క్షమించు హెలెన్, నన్ను క్షమించు. నేను క్షమించడం కాదు అంకుల్, ఆ యేసు ప్రభువే మిమ్మల్ని క్షమిస్తారు అంకుల్. ఆ యేసు నన్ను క్షమిస్తారా అమ్మా? నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. అయ్యో, నేను దుర్మార్గుడు కదా, నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. ప్రభువా, 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 నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. మీరు యేసు గురించి బ్రతుకుతున్న జనమా? ఛ! సిగ్గుచేటు, సిగ్గుచేటు. చూడండి, ఈ పసిబిడ్డకున్న ధైర్యం కూడా మీలో ఏ ఒక్కరికి లేదు. ఏ ఒక్కరికి లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నా ముందు నిలబడద్దు, వెళ్ళిపోండి. సోల్జర్స్, వినండి, మీ అందరినీ ఆజ్ఞాపిస్తున్నాను. నా దేశంలో క్రైస్తవులందరూ సంతోషంగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం నా దేశం మొత్తం ముద్రించబడాలి. వెంటనే బయలుదేరి కారాగారంలో మగ్గుతున్న క్రైస్తవులందరినీ విడుదల చేయండి. చీకటి గదుల్లో ఉన్న క్రైస్తవులందరికీ స్వేచ్ఛను ప్రసాదించండి. ఈ దేశం యేసుకు సొంతం అవ్వాలి. నా ప్రజలంతా యేసును ఆరాధించేలా చేయండి, ఆరాధించేలా చేయండి. స్నేహితులారా, మీరు చూసినట్లు ఆ చిన్న బిడ్డ వంటి ప్రేమను దేవుని మీద మనం కలిగి ఉందాం. ప్రాణానికి కూడా భయపడకుండా చిన్న బిడ్డ దేవుని మహిమపరిచినందున దేశానికి అధ్యక్షుడు. ఆయన హృదయాన్ని దేవుడు మార్చి దేశమంతటికి దేవుని బిడ్డలకు విడుదల, రక్షణ తీసుకొని వచ్చారు.